ఇదండి ఎంట్రన్స్ హాల్. ఇది స్పేషియస్గానే ఉందండి హాలు. మనకి నార్త్ సైడ్ విండో ఇచ్చారు. కిచెన్ కూడా ఫ్రీగానే ఉంది. స్పెషల్ వెంటిలేషను, కప్బోర్డ్ వర్క్. ఇది రీసేల్ ప్రాపర్టీ అండి, కానీ కొత్త ప్రాపర్టీ లాగా అంతా నీట్గా చాలా బాగుంది. టైల్స్ కానీ ఇది మనకి డోర్ వచ్చేసి వాష్ ఏరియాకి. నేను ఇందాడ వీడియోలో చూపించా కదండి, మొత్తం ఇంటి చుట్టూ 2 feet. ఇది ఒక బెడ్రూమ్ చాలా పెద్దది. ఇది బోర్డు వర్క్ అనేది తీసుకుని వాళ్ళు చేయించుకోవటమే. వీడియోకి లైట్లు ఏమి ఆన్ చేయట్లేదు, డే టైమే కాబట్టి. లైట్లు ఆన్ చేస్తే మరి వైట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది చూడండి. చాలా బాగుందండి. కొత్త ప్రాపర్టీ లాగా నీట్గా చాలా బాగా చేయించుంటుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, సేమ్ అదే సైజు. పక్కన ఉన్న బెడ్రూమ్ సైజు ఇది కూడా ఉంది. వాష్ ఏరియా. మొత్తం న్యూ కన్స్ట్రక్షన్లో చాలా బాగుందండి. అది ఇల్లు మాత్రం చాలా బాగుంది. మొత్తం అన్నీ రీసెంట్గా మళ్ళీ చేయించారు. చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసారు, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే బయట ఒకటి కామన్ బాత్రూమ్ ఉన్నట్టుంది. నేను ఇందాక చేయడానికి కూడా డోర్ ఉంది, అది కూడా చూపిస్తాను. మనకి డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూము, కిచెను, హాలు, బయట 3 కార్లు పార్కింగ్ ఉంది. ఇదిగోండి బయట నుంచి ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. మొత్తం 277 గజాలండి. ఫ్రంట్ లేజ్ ఉన్న 60 feet సిమెంట్ రోడ్ నుంచి మనకి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ ఉండేది ఆ 77 గజాల స్థలం. అదికి దానికి ఎవరికి హక్కు లేదు, మొత్తం దీనికి సంబంధించింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 200 square yards అండి. చుట్టూ 2 feet వాకింగ్ ఏరియా ఉంది. ఫ్రంట్లో వచ్చేసి 3 కార్లు పార్కింగ్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. ఇది పైకి నేను